హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో కోర్టు మెట్లెక్కాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. ఇటీవల మాసబ్ ట్యాంక్ పిఎస్లో అమన్పై డ్రగ్స్ కేసు నమోదైంది. అయితే ఇప్పుడు డ్రగ్స్ పెడ్లర్స్తో తనకు సంబంధం లేదంటున్నాడు అమన్. డ్రగ్స్ కేసులో A7గా అమన్ ప్రీత్ సింగ్ను చేర్చారు పోలీసులు. కేసు తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇక డ్రగ్స్ కేసులో కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది అమన్. సో దీనికి సంబంధించి తనకు సంబంధించి ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, డ్రగ్స్ కేసుకు సంబంధించి అమన్ ప్రీత్ సింగ్ A7 గా ఉన్నాడు. ఆ కేసుకు సంబంధించి అయితే హైకోర్టుని ఆయన ఆశ్రయించడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఉన్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె సోదరుడైనటువంటి అమన్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నాడు. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అతను హైకోర్టుకి అయితే ఆశ్రయించాడని చెప్పాలి. ముఖ్యంగా అతనిపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్ లో భాగంగా పెడ్లర్లకు సంబంధించి అంటే ఇతనిపై కేసు నమోదు మాస్టర్ ట్యాంక్ లో కేసు నమోదైంది. అయితే మాస్టర్ ట్యాంక్ లో కేసు నమోదైనప్పుడు పెడ్లర్లతో పాటు ఇతన్ని కూడా A7 గా చేర్చడం జరిగింది. చేర్చిన క్రమంలోనే పెడ్లర్లకి అదే విధంగా నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అమన్ ప్రీత్ సింగ్ దానికి సంబంధించి క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ అయితే ఈ రోజు హైకోర్టులో వేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి. దాని తర్వాత ఈ శుక్రవారానికి అయితే అంటే ఈ నెల 9వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. దానికి సంబంధించి తదుపరి విచారణ ఈ నెల 9వ తారీఖు అయితే ఉంటుందని చెప్పేసి కూడా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఇతనికి సంబంధించి అంటే తను డ్రగ్స్ కేసులో ఇప్పటికే రెండోసారి అతనిపై అయితే కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగానే దానికి సంబంధించి A7 గా ఉన్నటువంటి అమన్ ప్రీత్ నాకు అలాంటి సంబంధం లేదు పెడ్లర్తో అని చెప్పేసి కూడా అతని ఈ కేసులో భాగంగా క్వాష్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ అమన్ ప్రీత్ సంబంధించి కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు. అయితే తాజాగా దీనికి సంబంధించి కేసులో సంబంధించి A7 గా ఉన్నాడు. కాబట్టి A7 గా ఉన్నటువంటి నేను నా కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత దానికి సంబంధించి తదుపరి విచారణ అయితే ఈ నెల 9వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. డ్రగ్స్ కేసులో కోర్టు మెట్లెక్కాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇటీవల మాసబ్ ట్యాంక్ పిఎస్లో అమన్పై డ్రగ్స్ కేసు నమోదైంది. ఇప్పుడు డ్రగ్స్ పెడ్లర్స్తో తనకు సంబంధం లేదంటూ కూడా అమన్ కోర్టు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.